ఇవాల్టి ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందజేస్తున్న సచివాలయ ఉద్యోగులు, లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్న మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ తీర్పు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ. బీఆర్ఎస్ నేతల అరెస్ట్. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను బయటకు పంపిన మార్షల్స్. వర్గీకరణకు స్వాగతించిన అన్ని పార్టీలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతించిన అన్ని పార్టీలు. తీర్పును అందరికంటే ముందే అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్. ఉత్తరాదిలో భారీ వర్షాలు. సిమ్లాలో వరదల కారణంగా 50 మందికి పైగా పౌరులు గల్లంతు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, హోంగార్డుల బృందాలు.